మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఈ ట్రాఫిక్ చూస్తేనే మీకు మొత్తం అర్థమైపోయి ఉండాలి. మహా కుంభమేళ జరుగుతున్న ప్రయాగ్రాజ్ లో ఉన్నాం. ప్రయాగ్రాజ్ లో ఉండడానికి రూమ్ ఎక్కడ తీసుకోవాలి, అమృత స్నానం ఎక్కడ చెయ్యాలి, గంగా యమున నదిలో స్నానం చేయొచ్చా చేయకూడదా, త్రివేణి సంగమంకి నడక మార్గాన వెళ్ళాలా, బోట్ రైడ్ లో వెళ్ళాలా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. డీటెయిల్ గా చెప్తాను. ప్రయాగ్రాజ్ చేరుకోగానే ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఒక రోజు ఉంటున్నారా, అంతకంటే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటున్నారా, దానిని బేస్ చేసుకొని మీరు రూమ్ తీసుకోవచ్చు. మేమైతే 2 days ఉండాలని డిసైడ్ అయ్యాం. సో ఇప్పుడు రూమ్ ఎక్కడ తీసుకోవాలి? నదికి దగ్గర, ఘాట్స్ కి దగ్గర అయితే మన ఆస్తులు అడుగుతున్నారు రూమ్ తీసుకోవడానికి. అందుకని మేము ఏం చేసామంటే 6 kilometers దూరంలో ఉన్న ఒక రూమ్ తీసుకున్నాం. ఇది అన్నిటికీ కన్వీనియంట్ గా ఉంది. ఆ హోటల్ నేమ్ అండ్ లొకేషన్ ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను, మీకు కూడా ఏమైనా యూజ్ అవ్వచ్చు. నెక్స్ట్, గంగా యమున నదిలో స్నానం చేయొచ్చా చేయకూడదా అనేది. యమున నదిలో చేయడానికి అయితే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదు. సో గంగా నదిలో అయితే చేయొచ్చు మనం వెళ్ళి. సో మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అలా నడుచుకుంటూ ప్రయాగ్రాజ్ వీధులన్నీ చూసుకుంటూ అందరం స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళాలనుకునేది దశాశ్వమేధ ఘాట్. ఈ ఘాట్ పేరు చెప్తుంటే ఆటో అన్నలకి ఏం అర్థం కావట్లేదు. ఇది కాశీలో ఉంది తమ్ముడు అంటున్నాడు ఆయన. కానీ మేమేమో ఆ ఘాట్ ఇక్కడ ఉందన్న, కొత్తగా బిల్డ్ చేశారని చెప్పాం. కానీ ఆయనకు అర్థం కాలేదు అది. సో అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చి వేరే ఆటో అన్నని అడిగితే, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది తమ్ముడు, వెళ్ళినంత దూరం పోనిస్తాను, అక్కడ నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళాలి అన్నాడు. సో పర్లేదులేని ఆటో ఎక్కేసాం. ఇంకా ఒక 1 kilometer వెళ్ళగానే ఆటో అన్న ఆపేశాడు. ట్రాఫిక్ హెవీగా ఉంది, నడుచుకుంటూ వెళ్ళాలి తమ్ముడు అన్నాడు. సో ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. ట్రాఫిక్ ఎలా ఉందో చిన్న శాంపిల్ చూపిస్తా, చూడండి ఒకసారి. చూస్తున్నారుగా, మన వాళ్ళేమో ఆ వెహికల్స్ గ్యాప్ లో నుంచి వీడియోస్ తీసుకుంటూ వస్తున్నారు సరదాగా. ఏరియల్ వ్యూ లో కుంభమేళ మొత్తాన్ని కవర్ చేయడానికి హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది. మేము ట్రై చేసాం కానీ టికెట్స్ దొరకలేదు. 1 week ముందులే బుక్ చేయాలంట. ఆ వెబ్సైట్ లింక్ కావాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా అలా రోడ్ మీద నడుచుకుంటూ వస్తూ మధ్యలో డివైడర్స్ మీద కూడా ఎక్కి నడుస్తూ రోడ్స్ అన్ని బ్లాక్ అవటంతో జై గూగుల్ తల్లి అని గూగుల్ మ్యాప్స్ ని అడిగి షార్ట్ కట్ రూట్ లో 6 kilometers నడుచుకుంటూ ఫైనల్ గా ఈ రోజు డెస్టినేషన్ అయిన దశాశ్వమేధ ఘాట్ కి వచ్చేసాం. ఇదిగో మీరు చూస్తున్నదే దశాశ్వమేధ ఘాట్. మేము ఈ ఘాట్ కి రావడానికి కారణం ఏంటంటే ఇది చాలా తక్కువ మందికి తెలుసు. సో క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఈ ఘాట్ కి వచ్చాం. మీరు నడక మార్గంలో మహాకుంభమేళకి వెళ్ళాలనుకుంటే మాత్రం మాస్క్ కంపల్సరీగా పెట్టుకోండి. డస్ట్ హెవీగా ఉంటది. చాలా మంది భయపడుతున్నారు మహాకుంభమేళకి రావడానికి, ఎందుకంటే క్రౌడ్ అసలు హెవీ ఉంటున్నారు, మామూలుగా ఉన్నట్లేదు, తొక్కిస్లాట్లు, చనిపోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయని మీడియా అందరూ చాలా హైప్ చేసి చెప్తున్నారు అనమాట. రూపాయి అన్నది 10 రూపాయలు చేసి చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఎంత ఫ్రీగా ఉందో. ఇప్పుడు మీరు హెవీ క్రౌడ్ ఉంటున్నారు. ఎప్పుడంటే అమావాస్య, మౌని అమావాస్య, పౌర్ణమి, మహాపౌర్ణమి అన్నప్పుడు. నేను చెప్పేదల్లా ఒకటే, ఫ్యామిలీతో, లేడీస్ తో, పిల్లలతో వచ్చేప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలా కాకుండా యూత్ అయితే మాత్రం వెంటనే బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని వచ్చేయండి. ఇంకా డౌటే అవసరం లేదు, ఎంజాయ్ చేస్తారు మీరు. ఈ రోజు వరకు దాదాపు 50 కోట్ల మంది అమృత స్నానం ఆచరించి వెళ్లారు. దీనికి మెయిన్ గా మనం యూపీ గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్పాలి. అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అల్లాడిచ్చారనమాట యూపీ గవర్నమెంట్. ఇంకా ఇదే ఎండలో ఇంకో 2 kilometers నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చెరుకు రసం బండి కనపడితే అమ్మయ్యా అనుకుంటూ అందరం తలో 2 గ్లాసులు చెరుకు రసం తాగి కాషాయ వస్త్రాలు కొని గంగా స్నానం చేద్దామని ఆ గంగమ్మ నది దగ్గరికి వెళ్తూ మధ్యలో చుట్టూ ఉన్న షాప్స్ అన్ని చూసుకుంటూ భక్తి మార్గంలో నిమగ్నమైన సాధువులను, వారి మఠాలను నమస్కరించి దర్శించుకుంటూ సూర్యాస్త సమయానికి గంగమ్మ తల్లి దగ్గరికి చేరుకొని ఆ తల్లికి నమస్కరించి మన కంటికి కనిపించే ఏకైక భగవంతుడైన ఆ సూర్య భగవానుడిని ప్రార్థించి పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయటం మొదలు పెట్టాము. మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ మీకు ఇష్టమైన మంత్రాన్ని జపిస్తూ మొత్తం 3 సార్లు అయితే కంపల్సరిగా మీరు స్నానం చేయాలి. అంతకన్నా ఎక్కువైనా చేయొచ్చు, మీ ఇష్టం అది. వాటర్ ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల మనం మునగగానే ఒక పక్కకి నెట్టేస్తుంది వాటర్. సో స్నానం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయట అంత ఎండగా ఉన్న గంగా నది మాత్రం చాలా చల్లగా ఉంది. నీటిలో నుంచి పైకి లేచిన వెంటనే చలి వణికిస్తుంది. ఇంకా అలా స్నానం పూర్తి చేస్తుండగా ఒక ఫారినర్ మా దగ్గరకు వచ్చి సరదాగా మాట్లాడటం మొదలు పెట్టాడు. మేము అతన్ని ఎక్కడి నుంచి వచ్చావని అడిగాం. అతను దానికి సమాధానంగా ఐ కేమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అన్నాడు. మేము దానికి హే నైస్ టు సీ యూ హియర్, వెల్కమ్ టు ది భారత్ అని అంటే తను షాక్ అయ్యాడు ఒకసారి. మీ కంట్రీకి పాకిస్తాన్ కంట్రీకి రైవలరీ ఉంది కదా, మీరు సరిగ్గా రిసీవ్ చేసుకుంటారో లేదో అనుకున్నాను, కానీ మీరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. బై ది వే ఐఎమ్ ఫ్రమ్ అమెరికా అన్నాడు. నైస్. ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ మన దేశం గురించి, మన సంస్కృతి గురించి ఆయన అడుగుతున్నాడు. మాకు తెలిసిన కొన్ని విషయాలు ఆయనతో షేర్ చేసుకున్నాము. మేము ఆయన గురించి కూడా అడిగాము. తన పేరు మైఖిల్, ముంబై సిటీలో ఉంటాడు. బాలీవుడ్ లోని బిగ్ స్టార్స్ కూతుర్లకి, కొడుకులకి లిటరేచర్ టీచ్ చేస్తా ఉంటాడు. ట్రావెలింగ్ అండ్ ఫోటోగ్రఫీ అంటే తనకి చాలా ఇష్టం అంట. మా ఫోటో ఒకటి తీశాడు, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. గంగా నదిలో స్నానం పూర్తి చేసి రూమ్కి వెళ్తుండగా చలికి తట్టుకోలేక మన వాళ్ళు పడుతున్న కష్టాలు చూడండి.
మీ చుట్టుపక్కల ఉన్న అన్నిటినీ అందరినీ ఒకసారి గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మా పక్కనే ఉన్న తెలుగు వాళ్ళు వెహికల్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. ర్యాపిడో వాళ్ళేమో ఒక్కొక్క పర్సన్ కి 2000 అడుగుతున్నారు. సో ఇంకా ఇలా కాదులే అని ముందరికెళ్ళి ఒక ఆటో మాట్లాడుకొని వచ్చి ఆ ఫ్యామిలీని ఆటో ఎక్కించి రైల్వే స్టేషన్ కి పంపించాం. మేము రూమ్ కి వెళ్లే దారికి ఇరువైపులా రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలను వివరిస్తూ పెయింటింగ్స్ గానీ డిజైన్స్ గానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అమృత స్నానం చేయడానికి ఆటోలో త్రివేణి సంగమంకి స్టార్ట్ అయ్యాం. మీరు ఇప్పుడు చూస్తుంది నైని బ్రిడ్జ్. లైటింగ్ తో అదరగొట్టారు, చూడటానికి చాలా బాగుంది. నైని బ్రిడ్జ్ ని అలా చూసుకుంటూ కాళీఘాట్ దగ్గర ఉన్న బోట్ క్లబ్ కి అయితే చేరుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే బోట్లు ఏం వెళ్ళట్లేదు. ఎందుకని అడిగితే 6 AM కి స్టార్ట్ అవుతాయి అంట కరెక్ట్ గా. ఇప్పుడు ప్రెసెంట్ టైం ఏమో 4 అయింది. ఇంకా మనం 2 hours వెయిట్ చేయాలి. సో వెయిట్ చేద్దాం. కరెక్ట్ గా టైం 6 అయింది. సో బోట్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. మనం కూడా ఒక మంచి బోట్ చూసి ఎక్కేద్దాం. ఇక్కడ బోట్ లో తీసుకువెళ్లి తీసుకురావడానికి పర్సన్ కి 1000 నుంచి 2000 అడుగుతున్నారు. మనం 500 కి ఒక బోట్ మాట్లాడుకున్నాం, దాంట్లో వెళ్ళిపోదాం. ఇప్పుడు మన బోట్ ఎక్కేసాం. పర్సన్ కి 500 చార్జ్ చేస్తున్నారు. తీసుకొని వస్తారు వాళ్ళే. బోట్ అయితే బానే ఉంది. ఇప్పుడే సన్ రైజ్ కూడా అవుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ బ్రిడ్జ్ నుంచి రివర్ మీద మొత్తం చూస్తుంటే అంతా. లెట్స్ గో. మన బోట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా టికెట్ కలెక్టర్ వచ్చాడు అనమాట. డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు. డబ్బులు ఇచ్చేసాం. త్రివేణి సంగమంలో స్నానం చేయాలనుకున్న ఎవరైనా సరే నడక మార్గం కంటే కూడా బోట్ రైడ్ ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటున్నాను మీకు ముందు తెలుస్తుంది. మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నది యమునా నది మీద. అటు పక్కన ఉన్నది గంగా నది, కింద ప్రవహించేది సరస్వతి నది. ఈ 3 నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు. అక్కడే మనం అమృత స్నానం చేయాలి. నదిలో అలా సన్ రైజ్ చూస్తూ వెళ్తుంటే చాలా బాగుంది కదా. ఇందుకే మహాకుంభమేళ ఎవరైతే వెళ్తున్నారో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ అసలు యమునా నది మీద బోట్ రైడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. మీరు స్క్రీన్ మీద చూసేదానికంటే లైవ్ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా బాగుంటది. మన చుట్టూ పక్షులు, పడవలు ఇవన్నీ. బోట్లో వస్తున్న ప్రజలందరినీ ఆహ్లాదపరుస్తూ సంతోషపెడుతున్న ఈ పక్షుల పేర్లు సైబీరియన్ సీగల్స్. ఇవి సైబీరియా నుంచి వస్తాయి. మీకు కనిపిస్తుంది కదా, అదే త్రివేణి సంగమం జరిగే ప్రదేశం. చూడండి ఆ ఫ్లాగ్స్ అదంతా చూస్తుంటే ఏదో వార్ జోన్లోకి వెళ్తున్నట్టుంది మొత్తం. వచ్చేసాం మనం అమృత స్నానం చేయాల్సిన ప్రదేశానికి. ఇక్కడే ఆ మహోన్నతమైన 3 నదులు కలిసే ప్రదేశం త్రివేణి సంగమం. చూడండి మన వాళ్ళు స్నానం చేయడం మొదలు పెట్టారు. బోటు వాళ్ళు ఒక ప్రదేశం చూపిస్తారు, అక్కడికి వెళ్ళి స్నానం చేయమని. మీరు అక్కడ చేయకుండా కొంచెం నీళ్లు ఎక్కువ ఉన్న చోటకి వెళ్ళి స్నానం చేయండి. నేను అమృత స్నానం చేసేటప్పుడు రికార్డ్ బటన్ ఆన్ ఒకటం మర్చిపోయాడు మా వాడు. ఇంకా అందరం స్నానం ముగించుకొని అందరికంటే లాస్ట్ గా బోట్ ఎక్కాం. బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది. పవర్ బోట్స్ తో చుట్టూ సెక్యూరిటీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడే నడక మార్గం ద్వారా వచ్చిన వాళ్ళు స్నానం చేస్తారు. కాశ్మీర్ టు కన్యాకుమారి, అస్సాం టు గుజరాత్, దేశం నలుమూల నుంచి అందరూ ఒకే చోటకు వస్తున్నారు. భారతదేశం మొత్తం ఇక్కడే ఉందా అనిపిస్తుంది నాకు.
పక్కాగా అందరూ త్రివేణి సంగమంకి బోట్ రైడ్ లోనే రండి. అసలు ఈ రివర్ లో పక్షుల మధ్య ఆ బోట్ మీద వెళ్తుంటే ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది. ఎవరు మిస్ అవ్వద్దు. మన చుట్టూ పక్షులు అలా ఎగురుతుంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసాడు మన పక్షి రాజా. చెయ్యలా పైకి ఎత్తాడంటే పక్షులన్నీ వచ్చి వాడి దగ్గర వాలాల్సిందే. మా పక్షి రాజాని చూడాలని అయితే ఇదిగో చూసేయండి. మా వాడు బోట్ ఎక్కటం దగ్గర నుంచి ఇప్పుడు రిటర్న్ వస్తుంటే కూడా చెయ్యి అలా పెట్టి ఒలింపిక్ జ్యోతి లాగా చక్రాలు పట్టుకుని దానిలో పక్షుల కోసం ఎదురు చూస్తున్నాడు, ఒకటైనా తినిద్దా లేదా అని. ఫైనల్ గా మా బ్రహ్మం కోరిక సారీ మా పక్షిరాజు కోరిక ఒక పక్షి తీర్చేసింది. ఈ వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.